హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ వందనాలు. మన సిరీస్ ప్రాబ్లమ్ ఈక్వల్ టు బైబిల్ సొల్యూషన్స్లో మరొక ప్రాబ్లంతో మీ ముందుకు వచ్చాను. మన లైఫ్ బయటికి చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఒక పెద్ద డిస్కో, ఒక పెద్ద వార్ జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. జరిగిపోయిన సీల్ని, ఆ సిచ్యువేషన్స్నే, ఎవరో అన్న మాటలనే ఒక లూప్లోని అలా ప్లే చేసుకుంటూ ఉంటాం అన్నమాట మన మనసులోని. ఇంకా జరగని ఫ్యూచర్ గురించి ఇప్పుడే టెన్షన్ పడిపోతూ ఉంటాం అన్నమాట. ఇలాగ ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ టు ది ఓవర్ థింకింగ్ క్లబ్ అనమాట. మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు. ఒక చిన్న మెసేజ్ చాలు, ఒక చిన్న చూపు చాలనమాట. మీ మనసు ఒక పెద్ద గందరగోళంగా, ఒక ఇబ్బందికరంగా తయారవ్వడానికి. ఓకే. నిజానికి అక్కడ ఏం జరగదు. కానీ మీ బుర్రలో మాత్రం వరల్డ్ వారే జరుగుతదనమాట. నీ ప్రశాంతతని నువ్వే చంపేసుకుంటున్నావు అనమాట. అదే ఓవర్ థింకింగ్ అనమాట. ఓవర్ థింకింగ్ అంటే తెలివితేటలుగా ఆలోచించడం కాదు. అది ఒక భయం. ఓకే. అన్నీ నా కంట్రోల్‌లోనే ఉండాలి. అనుకునేది జరిగిపోవాలి. అలాంటి భ్రమ అన్నమాట. ఓకే. దేవుడు మోయమని చెప్పని భారాన్ని మీ మెదడు మోస్తుంది చూసారు. అది ఓవర్ థింకింగ్ అంటే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకము ఉంచుము అని సెలవిచ్చారనమాట. సో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. యేసు ప్రభువుకి తెలీదు అనుకుంటున్నారా? తనకు ముందు సిలువ ఉన్నది, ద్రోహం జరగబోతుంది, నేను పడవలో వెళ్ళేటప్పుడు నాకు తుఫాన్ అక్కడ ఎదురవబోతుంది తెలీదు అనుకుంటున్నారా? అయినా కూడా ఆయన తుఫాన్లో కూడా, మధ్యలో కూడా ఆయన హాయిగా పీస్ఫుల్గా ఎలా నిద్రపోయారు? ఎందుకంటే పీస్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కాదు, దేవుడు కంట్రోల్‌లో ఉన్నాడని ఫిక్స్ అవ్వడం అనమాట. ఓకే. నీ ఆలోచనల తుఫాను ఆగిపోవాలి అంటే ఆయన పాదాలకు ముందు మీరు కూర్చొని విన్నపించండి. నీ యొక్క స్ట్రాటజీని అప్డేట్ చెయ్యు. నువ్వు దేన్నైతే మళ్ళీ ఆలోచిస్తున్నావో దాన్ని ప్రార్థనగా మార్చుకో. రాత్రంతా రీప్లై చేసే సీన్లు ఉంటాయి చూడండి నీ హృదయంలో, దాన్ని దేవుని చేతికి సరెండర్ చెయ్యు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేన్ని గూర్చి చింతింపడు గానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయడి అని సెలవిచ్చారు. అంటే ఏంటి? మీ బాధలు, మీ విన్నపాలు అన్నీ చింత పడుతున్నారు, దేనికోసం చింతపడుతున్నారు అన్నీ ప్రార్థన కింద కన్వర్ట్ చేయి. ఆయన పాదాల చెంత పెట్టు. అప్పుడు నీ ఓవర్ థింకింగ్ పోతుంది. ఓవర్ థింకింగ్ నిన్ను ఖాళీగా చేస్తుంది, కానీ నమ్మకం, దేవుడి మీద ఉన్న నమ్మకం నిన్ను నిలవబెడుతుంది అనమాట. సో ఫోకస్ ఆన్ హిమ్, నాట్ ఆన్ ద ప్రాబ్లం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎందుకంటే ఆయన నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు, ఆయన మీ మీద మనస్సు నిలిపాను. దేవుడు ఇది మీకు ఇచ్చాడనమాట. పర్ఫెక్ట్ పీస్ ఇస్తాను అని సెలవిస్తున్నారు దేవుడు. సో స్టాప్ ఓవర్ థింకింగ్, స్టార్ట్ ఓవర్ ట్రస్టింగ్ గాడ్ అనమాట. నేను మీరందరూ దేవుడిని ఇంకా ఎక్కువగా నమ్ముతారని కోరుకుంటూ మరొక ప్రాబ్లంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఛానల్ని అందరికీ